గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్టార్టింగ్ సాంగే అద్దరిగొట్టే సాంగ్. థ్యాంక్ యూ నిజంగా చాలా బాగుంది. అది కూడా రోజా మూవీలో సాంగ్. అది వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్. ఎందుకు ఆ సాంగ్ అంటే అంత ఇష్టం? ఆ సాంగ్లో మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ, ఆ సాంగ్ పాడిన ఎస్పీబీ సార్ ఇంకా చిత్రమ్మ పాడారు. వాళ్ళిద్దరు లెజెండ్స్. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది. ఇంకా లైక్ అదే ఇట్ హ్యాస్ అ మ్యాజిక్ ఇన్ ఇట్. దాన్ని పాడిన విధానం కానీ, దాన్ని కంపోజ్ చేసిన విధానం కానీ, దాని సౌండింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ సినిమాలో అన్ని రకాలుగా సాంగ్ బాగా నచ్చిందట. శ్రీకీర్తి, చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నావు అండ్ అందులో నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు ఇండియన్ ఐడల్. అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది? చెప్పాలంటే నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది. ఎందుకంటే టు ఆల్ ద పీపుల్ హూ, అంటే నాకు నా సర్కిల్లో కాకుండా బయట నన్ను చూసే వాళ్ళందరికీ ఐ బికేమ్ ఎన్ ఓవర్ నైట్ స్టార్ టు దెమ్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అంటే ఎవరికి తెలియని మనిషి సడన్గా ఒక షో వల్ల లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అంటే ఏమంటారు వర్క్ రైట్ నౌ. చాలా వర్క్ చేస్తున్నాను అండ్ చాలా అంటే ఏమంటారు ఐఎమ్ బీయింగ్ ఏమంటారు పుష్డ్ టు మై లిమిట్స్. అంటే లైక్ ఏమంటారు చాలా వర్క్ చేస్తూ చాలా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. అది ఆ స్టేజ్ గొప్పతనం. ఆ స్టేజ్ నాకు ఇచ్చిన రికగ్నిషన్ అది నాకు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఆ షో వల్ల ఒక్కరోజు రాత్రికే నేను ఏదో స్టార్ అయిపోయానని. బట్ చెప్పాలంటే ఆ షో యాక్చువల్లీ నేను ఫస్ట్ సీజన్ కూడా ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే. బట్ ఐ థింక్ అప్పుడు రాకూడదు, ఇప్పుడు రావాలని అప్పుడు నేను వెళ్ళలేదు. అండ్ అప్పుడు కూడా నేను ఇంకా ఐ నీడెడ్ టు డూ మోర్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అందుకే అప్పుడు రాలేదు నేను. అప్పుడు అంతగా ప్రిపేర్ అవ్వలేదు. అంతగా ప్రిపేర్ అని కాదు, అంత ప్రిపేర్ అని కాదు, అంత ప్రాక్టీస్ అంటే ఇంకా అంత గొంతు ఇవాల్వ్ అవడం కానీ లేదా అంత మెచ్యూరిటీ కానీ అవి అంటే షోకి కావాల్సిన థింగ్స్ ఏం ప్రిపేర్డ్గా అదే మీరు చెప్పిన ప్రిపేర్డ్గా లేని వాటితో. సో అప్పుడు అవ్వలేదు. బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐ థింక్ నాకు మళ్ళీ ఇది ఒక బ్రేక్ వచ్చిందనమాట. అండ్ ఈ జర్నీ అనేది ఐ థింక్ నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది. వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీస్. అంటే గోల్డెన్ ఎరా లాగా నాకు. ఓకే. చాలా అంటే డిస్క్రైబ్ చేయలేను ఇంకా. అంటే అన్ని ఉగాది పచ్చడిలాగా బాధలు ఆనందాలు టెన్షన్స్ హై లో అన్ని. మరి ఇన్ని చెప్పావు కదా, అంటే ఉగాది పచ్చడిలాగా అన్ని హై లో కానీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది అని. సరే, నీకు ఆ షో మొత్తం మీద నీకు లో అనిపించిన పాయింట్ అంటే ఏం చెప్తావు? లో అనిపించిన పాయింట్ అంటే అది ఒక పర్టికులర్ పాయింట్ అంటూ కాదు, బట్ వెన్ వీఆర్ అంటే మనం ఇవ్వగలం ఇంకా వీ కెన్ డూ బెటర్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ అన్నప్పుడు లైక్ ఒక పాయింట్లో అట్లా అనిపిస్తుంటుంది కదా, లైక్ స్టాగ్నెంట్ గా ఒకటే దగ్గర ఉండిపోతున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇట్ ఈస్ అ రేస్. అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. వీఆర్ జస్ట్ స్టాగ్నెంట్ దేర్. వీ హ్యావ్ టు డూ మోర్ అనుకుంటున్నాం కానీ somehow we are not able to give that output. ఓకే. అన్నప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అది కొంచెం లోగా అనిపించింది నాకు ఎట్ అ పాయింట్. మరి ఎక్సైటింగ్ గా అనిపించిన పాయింట్ ఆ జర్నీ మొత్తం మీద? ఎగ్జైటింగ్ అనిపించిందంటే ఇట్ ఈస్ లిటరలీ అ రోలర్ కోస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్కి 2 times వచ్చాను. సో ఒకసారి ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చినప్పుడు నేను కేశవన్న స్కంద ఫస్ట్ హీ గాట్ సేవ్డ్. నాకు కేశవన్నకి మధ్యలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ బికాస్ కేశవన్న ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ సూపర్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లిటరలీ. అంటే హీ డజంట్ గేట్ కీప్ థింగ్స్. అంటే నాలెడ్జ్ కానీ సాంగ్స్ కానీ అమ్మో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు నాకన్నా బాగా నేర్చేసుకుని పాడేస్తారు అలా ఏం లేదు. హీఈస్ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తాడు. అంటే అలాంటి అన్నతో నాకు పడడం ఏంటి అంటే నేనేంటి అసలు అన్న ముందు ఐఎమ్ జస్ట్
స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ అనుకోవచ్చు. బ్లూమింగ్ బడ్ అంతే నేను. Yeah. అప్పుడు అన్న నాకు పడినప్పుడు అన్న ఎలిమినేట్ అయ్యేసరికి నేను షాక్ అయిపోయాను లిటరలీ. అంటే లిటరలీ ఎలా అనిపించిందంటే నువ్వు సేవ్ అయ్యాను అనే దానికంటే అన్న అక్కడ అవతల eliminate eliminate అయ్యారని అయిపోయారని నేను చెప్పేసి- షాక్ అయిపోయాను. సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా అదేమంటారు, అదొక కైండ్ ఆఫ్ బాధ. అంటే నాతో నుంచుని నాకు అగేన్స్ట్ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి. అన్న ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్ కదా, హీ డిజర్వ్స్ అ లాట్ మోర్ స్టఫ్ అన్నట్టు. ఎగ్జైటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ లోనే ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్ అని కాదు, అదొక అడ్రినలిన్ రష్ లాగా ఉంటుంది అన్నమాట. అలాంటి ఎగ్జైట్మెంట్. ఇంతకు ఆ కప్పు వరకు దగ్గరకు వచ్చి అక్కడ మరి రాకపోవడానికి గల రీజన్ ఏంటి? ఏ సాంగ్ నిన్ను అక్కడ వరకు ఆపేసింది అనుకోవచ్చు? ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను, ఎందుకంటే మైట్ హ్యావ్ బీన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్, బట్ నేను తక్కువ చేశాను అనడం కన్నా నాకన్నా బెటర్ చేశారు వాళ్ళు అనడం బెటర్. ఎందుకంటే ఐ గేవ్ మై బెస్ట్, బట్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా బాగా పాడతారు ఏమో. అంటే ఈ షోలో నేను చేయగలిగింది చేశాను. ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. తను కానీ నాకన్నా ఇంకా బాగా చేశారు కాబట్టి తను కప్ వచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్, హీ గాట్ ఇట్ అందుకని. ఓకే, సరే. నువ్వు ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అరే ఈ సాంగ్ ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చురా పోయి, ఇంకా నా ఇది కాదు, నా శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అసలేం గుర్తుకు రాదు. సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ రష్మిక మ్యామ్ వచ్చిన ఎపిసోడ్లో నేను పాడాను. సో అయితే ఐ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ బెటర్, ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. బట్ ఏమంటారు, అప్పుడు నాకున్న మైండ్కి ఆ టెన్షన్స్కి కానీ, లేదా నా మైండ్లో ఏం తిరుగుతుంది, వాట్ ఆర్ ద థాట్ ప్రాసెసెస్, నా పక్కన ఏం జరుగుతుంది, a lot of factors add on అయ్యి మేబీ ఐ కుడెంట్ గివ్ మై బెస్ట్. మరి ఆ సాంగ్ పాడతావు ఇప్పుడు? ఇప్పుడైతే అట్లాంటి టెన్షన్స్ ఏం లేవు, ఎగ్జామ్ టెన్షన్స్ కూడా లేవు. ఓకే, బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్ లో చెప్పేది సార్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ అట్లే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పటి వరకు బోలెడన్ సాంగ్స్ అన్నీ పాడే ఉంటావు, కాకపోతే నీ కెరియర్లో కానీ ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏ సాంగ్కి నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు? ఎప్పుడైనా కానీ వదిలిపెట్టేసిన సాంగ్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ కీర్తన ఉంది కదమ్మా సీజన్లో, తను చిన్న పాప, తను అందరికంటే చిన్నదనే. అవును, తను మెరిసెట్టి పువ్వ పాడింది ఒక ఎపిసోడ్లో. ఐ వాజ్ సో మైండ్ బ్లోన్. అంటే ఎంత బాగా పాడిందంటే తన్ని చూసి నేను కూడా ఇలా పాడాలి అన్నొక్క, అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంత చిన్న ఏజ్ లో తను అంత బాగా పాడుతుంది, నేను కూడా వై కాంట్ ఐ డూ ఇట్ అన్నట్టు. సో ఐ ట్రైడ్ లెర్నింగ్ దట్ సాంగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇట్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ టఫ్. అండ్ ఇప్పుడు కొన్ని వెస్టర్న్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని జానరాస్ కొంతమందికి సెట్ అవో, వాళ్ళ వాయిస్ కల్చర్, మీరు చెప్పినట్టు వాళ్ళ వాయిస్ కల్చర్ వల్ల కానీ దే క్యాన్ సింగ్ ఇట్, బట్ ఇట్ వోంట్ సౌండ్ దాట్ గుడ్ కంపేర్ టు అ పర్సన్ హూ విల్ సింగ్ గుడ్ ఇన్ అ వెస్టర్న్ జానర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి పర్ఫెక్ట్ న్యాయం అనేది మన గొంతు చేయలేదు. ఎస్, అంతే కదా. ఎస్, కొన్ని వెస్టర్న్ సాంగ్స్ అలా అనిపిస్తూ ఉంటాయి నాకు. అంటే ఇప్పుడు లైక్ ఏమంటారు, తమిళ్లో ఒక సాంగ్ ఉంది ఇదువరై అని, గోవా సినిమాలో నుంచి. ఆ సాంగ్ కానీ ఇదువరై అవునవును, సో అంటే లైక్ ఐ క్యాన్ సింగ్ వెల్, మేబీ ఇఫ్ ఐ ప్రాక్టీస్ మోర్, ఇఫ్ ఐ వర్క్ మోర్ ఆన్ దాట్ పాయింట్ ఆఫ్ మై ఏరియా, ఐ విల్ డెఫినెట్లీ సింగ్ బెటర్ అనిపిస్తుంది, చూడాలి. ఓకే, అంటే చిత్ర గారి అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా? చాలా చాలా అంటే చాలా ఇష్టం. మరి చిత్ర గారు సో ఇట్లా స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు. మొన్న ఒక టూర్ జరిగితే అందులో కూడా ఉన్నావు, ఎలా అనిపించింది? చిత్రమ్మని ఫస్ట్ నేను సూపర్ సింగర్లో ఫస్ట్ అసోసియేట్ అయ్యాను చిత్రమ్మతో. ఆ జర్నీ అది ఇంకో మెమరబుల్ జర్నీ, అది ఇంకో మర్చిపోలేని జర్నీ.
అక్కడి నుంచి మళ్ళీ 2022లో జరిగింది అది. దాని తర్వాత మళ్ళీ వీ నెవర్ హ్యాడ్ కాంటాక్ట్ అగైన్. అమ్మ కానీ నేను కానీ ఎక్కడైనా కలవడం కానీ అలా ఏం జరగలేదు. బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మొన్న అక్టోబర్లో ఒక చిత్రామృతం అమ్మ చేసిన కాన్సర్ట్ దానికి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసాం దానికి సాంగ్స్ పాడి. అప్పుడు చిత్రమ్మ కలిశారు మమ్మల్ని. కలిసినప్పుడు నేను చెప్పకుండానే శ్రీకీర్తి బాగున్నావా అని అడిగినప్పుడు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అంటే ఎన్ని చోట్ల తిరుగుండరు. ఇట్స్ బిన్ లైక్ మోర్ దెన్ 2 years. చాలా చోట్ల తిరుగుంటారు, చాలా ప్లేసెస్లో పాడుంటారు, చాలా మందిని కలిసి ఉంటారు. అంతమందిని కలిసిన మన పేరు గుర్తుండడం అంత పెద్ద లెజెండ్స్కి అంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ నన్నే కాకుండా మా మమ్మీని కూడా గుర్తుపట్టారు. అంటే శ్రీకీర్తి మా అమ్మ బాగున్నారా అంటే అమ్మ అయితే ఓకే నువ్వంటే నువ్వు పాడవు కాబట్టి నువ్వు గుర్తుంటావు, నేను గుర్తుండడం ఏంటి షాక్. యా లిటరలీ అమ్మ ముందు పాడడం కానీ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, టు బీ అసోసియేటెడ్ విత్ హర్. ఇన్ఫాక్ట్ సింగర్గా అంటే మీకు అసోసియేషన్ కానీ దగ్గర నుంచి చూసిన సందర్భాలు ఉంటున్నాయి. మేము బయట వ్యక్తులం అయినా కానీ చూస్తూ ఉంటే అమ్మ అంటే నవ్వే స్మైల్ ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. అలా భలే స్వచ్ఛంగా ఒక చిన్న పిల్లలు నవ్వుతే ఏమైనా ఎట్లా తీసుకుంటుంటాం అట్లా చూడాలనిపించే. చిత్రమ్మ నవ్వుతుంటే అట్లా అనిపిస్తుంటుంది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే సాఫ్ట్ గా ఉంటది. ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా చిత్రమ్మ చిరాకు పడ్డం కానీ కోప్పడ్డం కానీ ఎనీ సిచ్యువేషన్. అప్పుడు సూపర్ సింగర్ చేసే టైంలలో ఆ షోస్ మధ్యలో అదే అంటున్నా, ఒక్కసారి కూడా చూడలేదు. అంటే ఇప్పుడు పోనీ నీరసం వచ్చన్న షూటింగ్ వల్లనో దేని వల్లనో చిన్న కన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చిరాకు పడతారేమో, కానీ అమ్మ ఒక్కసారి కూడా ఐ నెవర్ సా హర్ అలా చేయడం ఎప్పుడు చూడలేదు నేను. చాలా అంటే చాలా అలా ఎలా ఉండగలుగుతారో అని నాకు అంటే చాలా నేర్చుకోవాలి నేను అమ్మ నుంచి. అదే అంటున్నా కదా, టు బీ అసోసియేటెడ్ విత్ హర్ ఇట్స్ మై ఆనర్ అండ్ మై బ్లెస్సింగ్.